నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. 200 భాషల్లోని 200 దేశాలకు పైగా 30,000 థియేటర్లో రిలీజ్ అవుతున్న అతిపెద్ద సినిమా ఏదైనా ఉంది అంటే అది అవతార్ 3. మరి అవతార్ 3 ట్రైలర్ అనేది వచ్చేసింది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి అవతార్ 3కి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ 200 దేశాల పైగా రిలీజ్ అవుతున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది అవతార్ 3 సార్. అతి పెద్ద భారీ ప్రాజెక్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మరి ట్రైలర్ అనేది రిలీజ్ అయిపోయింది. మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పండి సార్. అంటే ట్రైలర్ 2 నిమిషాల 26 సెకండ్లు ఉంది. ఓకే, ట్రైలర్ చూస్తే విజువల్ వండర్గా ట్రైలర్ ఉంది. అంటే ఫైర్ అండ్ యాష్ అవతారు ట్యాగ్ లైన్ ఏంటంటే ఫైర్ అండ్ యాష్ అని పెట్టారు. అంటే పండోరా అనే గ్రహం మీద జరిగే కథగా మనకి అవతార్ సిరీస్ కనిపిస్తూ ఉంటుంది. ఈ పండోరా తెగ లాస్ట్ ఎపిసోడ్లో మనకి సెకండ్ పార్ట్లో ఏంటంటే వే ఆఫ్ వాటర్. ఓకే, అంటే నీటిలో జరిగిన కొన్ని యుద్ధాలతోనే అది పోరాట సన్నివేశాలే. ఓకే, ఇప్పుడు వరంగ్ అనే ఒక తెగతో మళ్ళీ ఈ పండోరా తెగకి గ్రహం మీద ఉన్న వాళ్ళకి వరంగ తెగతో క్లాష్ ఏమిటి అనేదే ఇందులో సినిమా. వాళ్ళు ఏంటంటే అగ్నిశాఖకు చెందిన తెగ అనమాట. అంటే వాళ్ళతో పోరాట సన్నివేశాలు. ఓకే, ఈ సినిమా ఏంటంటే కేవలం అగ్ని తెగకు చెందిన వరంగ వాళ్ళతో వీళ్ళతో పోరాట సన్నివేశాలు ఉంటాయి అనేది జాక్ అనే ఫ్యామిలీ వాటి నుంచి ఎలా బయటపడింది అనేదే కథ. ఈ మూవీలో కథాపరంగా చెప్పాలంటే మనకి ఏంటంటే విజువల్గా తీసుకునే సినిమాలే కానీ ఇవి కథాపరంగా ఏమి ఉండవు. జనరల్గా చూసినా చెప్పి మనం ఆస్వాదించామా లేదా. అవతార్ సిరీస్లో మనకు కావాల్సింది అదే. రెండో పార్ట్ పెద్దగా అనుకున్నంత హిట్ కాలా. అది ఫస్ట్ పార్ట్ అద్భుతం అన్నారు. ఎప్పుడైనా సరే మోతాదు మించి సినిమాలు వస్తే ఇంకా 5 పార్ట్లు ఇంకా 2 పార్ట్లు ఉన్నాయి. అవును, ఇట్లా మోతాదు మించి ఈ ఎపిసోడ్స్ వచ్చినాయనుకో, ఇట్లాంటి సిరీస్ వచ్చినాయనుకో మొహమ్మద్ తెస్తుంది. అందుకనే జేమ్స్ కెమెరాన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అవతార్ని ఈ అవతారంతో ఈ అవతారంతో 5వ పార్ట్లో అవతారంతో చాలించడం బెటరు. ఆయన వేరే దాని మీద ఫోకస్ పెట్టుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. అయితే సినిమా పరంగా ఏంటంటే మొనాటనే అయిపోద్ది. 5 పార్ట్లు చూడాలంటే ఎంతసేపు అవే రూపాలు అదే కథ పోరాటాలే తప్పితే ఈ ట్రైలర్ చూసినా మనకి పోరాటాలే కనిపిస్తున్నాయి. అవును, అంటే మనకి ఫస్ట్ అవతార్ 1కి అవతార్ 2కి అవతార్ 3కి పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. జాక్ ఫ్యామిలీకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అది రొటీన్గా అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే జేమ్స్ కెమెరాన్ వయసు 70 ఏళ్ళు. ఈ 70 ఏళ్ల వయసులో దాదాపు 80s నుంచి ఆయన సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. 77 ఆ టైంలో ఆయన స్టార్ వార్స్ చూసిన తర్వాత డైరెక్షన్ దీని ఫీల్డ్లోకి వచ్చి ఎఫెక్ట్స్ మీద వాడు దృష్టి పెట్టి, ఎందుకంటే టైటానిక్ సినిమా ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. అంతకుముందు వచ్చిన టెర్మినేటర్ సిరీస్ కానీ అబిస్ కానీ గ్రాఫికల్గా అబిస్ అనే సినిమా వండర్ అనిపిస్తుంది. అంటే విజువల్ ఎఫెక్ట్స్ మీద గ్రాఫిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే జేమ్స్ కెమెరాన్ అని చెప్పాలి. అందువల్ల ఆ సినిమాలు ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే విజువల్ వండర్గా ప్రతి సినిమా కూడా ఉంటుంది. అందువల్లే ఆయన ఇలా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే సార్, బట్ ఈ ట్రైలర్ చూడగానే మీకేమనిపించింది సార్? ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. మరి కలెక్షన్స్ పరంగా 160 భాషలో రిలీజ్ అవుతుంది. మనకు పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా అంటున్నాం, అది 5 భాషలో రిలీజ్ అయితే పాన్ ఇండియా సినిమా అంటున్నాం. ఇది 160 భాషల్లో రిలీజ్ అవుతుంది. మరి వరల్డ్లో తెలుగు ట్రైలర్ కూడా, తెలుగు ట్రైలర్ ఉంది, హిందీ ట్రైలర్ ఉంది, తమిళ, ఇంగ్లీష్ ఉంది, అన్ని భాషలో ఉన్నాయి ట్రైలర్లు కూడా. అలా రిలీజ్ చేశారు వాళ్ళు. చూసుకుంటే తెలుగులో మరి ట్రైలర్ చూసుకుంటే డిసెంబర్లో 19 రిలీజు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలామంది ఒకవేళ డిసెంబర్కి మన సినిమా పోస్ట్ పోన్ అవుతుంది చేద్దాం అనుకునే వాళ్ళు కొద్దిగా భయపడతారు. ఎందుకంటే డిసెంబర్ 5వ తారీఖునేమో రాజ్యసభ ఉంది, ఇది 19వ తారీఖు రిలీజ్ ఉంది అవతార్ 3 అనేది. ఖచ్చితంగా ప్రపంచ సినిమా ప్రేమికుల్ని ఆకర్షించే సినిమాగా అవతార్ 3ని చూడాల్సిందే. అందుకని ఆ టైంలో ఏదైనా సినిమాలో రిలీజ్ చేద్దామంటే ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూలీ సినిమా వస్తుందంటే ఎంతమంది భయపడతారో, రజనీకాంత్కి ఎంత క్రేజ్ ఉంది కాబట్టి. అక్కడ అవతార్ సిరీస్లో హాలీవుడ్ సినిమా ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే ఖచ్చితంగా జేమ్స్ కెమెరా సినిమా వస్తుందంటే భయపడాల్సిందే. ఆ పరిస్థితి అవతార్ సినిమాలకైతే ఉంది, ఆ క్రేజ్ ఉంది. ఓకే సార్, ఇక్కడ డైరెక్టర్ పరంగా మనం చూసుకున్నట్లయితే రాజమౌళి గారికి మనకి ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో, సో హాలీవుడ్లో మనం చూసుకుంటే జేమ్స్ కెమెరాన్ గారికి అంతే క్రేజ్ ఉంది కాబట్టి. సో మరి అవతార్ అనేది ఇన్ని సిరీస్ చేయడం అంటే ఇన్ని పార్ట్లుగా చేయడము ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే ఆయనకి అది కరెక్టే. ఎందుకంటే ఒకటి ఏంటంటే ఎందుకు చేస్తున్నారంటే ఒక ప్యాటర్న్లో సినిమాలు వెళుతున్నప్పుడు ఖర్చు తగ్గుద్ది వాళ్ళకి. ఇప్పుడు ఈ సిరీస్ ఎక్కువ సిరీస్ చేస్తున్నాం అనుకో, సెట్స్ అవే ఉంటాయి, వాళ్ళు వేసుకున్న సెట్స్ లేకపోతే ఏవైతే అనుకున్నామో దాని మీద ఉపయోగించుకుని ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తారు. వాటిని ఉపయోగించుకుంటే తక్కువ ఖర్చులో ఆ సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ ఈజీ అవుతుంది. ఆ మేర ఖర్చు తగ్గుతుంది.
అట్లా ఖర్చు తగ్గుతుంది కదా అని చెప్పి అదే ప్యాటర్న్లో సినిమాలు రుద్దటం కూడా తప్పే. ఇప్పుడు గతంలో హ్యారీ పాటర్ అనే సిరీస్ వచ్చినాయి, చాలా సిరీస్ వచ్చినాయి, చాలా భాగాలుగా వచ్చినాయి. ఇప్పుడు సూపర్ మ్యాన్ సిరీస్ వచ్చినాయి, స్పైడర్ మ్యాన్ సిరీస్ వచ్చినాయి. ఈ సీక్వెల్స్ అనేవి అసలు హాలీవుడ్ నుంచే మొదలైంది. తెలుగులో అసలు ఇప్పుడు సిరీస్ మనం చెప్తున్నాం కానీ ప్రతి సినిమాకి ఒక లీడ్ అవుతున్నారు, కానీ అక్కడి నుంచే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా వాళ్ళని చూసి వీళ్ళు చేస్తున్నారు. ఓకే, అంటే ఫస్ట్ సిరీస్ అంటే పార్ట్ 1 పార్ట్ 2 అనేది అక్కడి నుంచే స్టార్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ సిరీస్ ఎందుకంటే మనకి గతంలో చాలా సినిమాల్లో చూసాం కాబట్టి. ఇప్పుడు జేమ్స్ బాండ్ సిరీస్ ఉండేది సపరేట్ ఏ సినిమాకి ఆ సినిమా కథ వేరుగా ఉంటుంది, ఆపరేషన్ సపరేట్గా ఉండేవి. అలా కాకుండా సూపర్ మ్యాన్ 1, సూపర్ మ్యాన్ 2, సూపర్ మ్యాన్ 3 ఇట్లా వచ్చేవి. హ్యారీ పాటర్ 1, హ్యారీ పాటర్ 2 ఇలా సీక్వెల్స్ వచ్చేవి. ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ గారు కూడా టాలెంట్ ఉన్న డైరెక్టర్. ఎప్పుడు అవతార్ మీద ఫోకస్ పెట్టి అవే రూపాలని ఎక్కువ కాలం చూడాలన్నా కానీ జనం చూడలేరు. ఇప్పుడు 2029లో ఒక భాగం రాబోతుంది, 4th పార్ట్. 5th పార్ట్ ఏమో 2031లో రాబోతుంది. అక్కడతో ఆయన ఆపిస్తే బెటరు. ఎందుకంటే 2029లో రాబోయే సినిమా 4th పార్ట్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయిందట. ఓకే, అంటే 4th పార్ట్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయిందట. అది మరి డిసెంబర్లోనే ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. 2029, 2031లో వచ్చే డిసెంబర్లో కూడా 5th పార్ట్. అంటే ఆయన టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి కొత్త సినిమాలు రావాలి, కానీ ఇప్పుడు రాజమౌళి గారే బాహుబలి 1, బాహుబలి 2, మళ్ళీ బాహుబలి 3, బాహుబలి 4 అని చేస్తూ వెళ్ళిపోతే మనకే బోర్ కొట్టేస్తుంది. 1-2 పార్ట్ల వరకు ఓకే, కానీ మళ్ళీ ఆ ప్రయత్నాలు చేయకూడదు. ఇప్పుడు ఆయన అంటే హాలీవుడ్ స్థాయిలో ఖర్చు పెడతారు, వెనకాడరు కాబట్టి జనం కూడా ఇంత రిచ్గా ఉంటుంది సినిమా, అంత ఖర్చు పెట్టి చేస్తున్నారు కదా, మనం చూద్దాం అనుకుని చూస్తారు జనరల్గా. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ప్యాటర్న్ అట్లా కంటిన్యూ అయిపోవడం ప్యాటర్న్ మంచిది కాదు. ఒక టాలెంటెడ్ డైరెక్టర్ కొత్త సినిమాలు చేసుకుంటూ వెళ్తే, టైటానిక్ స్టోరీ ఉంది, అది కొత్త స్టోరీ. అంతకుముందు టెర్మినేటర్ స్టోరీస్ ఉన్నాయి, జడ్జిమెంట్ డే అని చెప్పి, అవన్నీ చాలా కొత్తగా ఉంటాయి సినిమాలన్నీ కూడా. ఒక సినిమా పోలిక లేకుండా చేసుకుంటూ వెళ్ళారు. జేమ్స్ కెమెరాన్ కన్నా ముందు స్టీవెన్ స్పీల్బర్గ్కి మంచి పేరు ఉండేది. మరి ఆయన జాస్ సినిమా కానీ, ఈటీ కానీ ఇలా చూసుకున్న కొత్త ప్రయోగాలు చేసేవాడు ఆయన స్పీల్బర్గ్ సినిమాల్లో. ఆ తర్వాత స్పీల్బర్గ్ హవా తగ్గిపోయింది. ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ ఇప్పుడు హాలీవుడ్లో నెంబర్ 1 డైరెక్టర్గా మనం చూస్తున్నాం. సార్, ఆల్రెడీ అవతార్ 3 ట్రైలర్ రిలీజ్ అయింది కాబట్టి మీకు ఫస్ట్కి అంటే అవతార్ 1కి, అవతార్ 2కి, అవతార్ 3కి విజువల్స్ పరంగా ఏమైనా డిఫరెన్స్ కనిపించింది సార్? ఆ సినిమా అవతార్ వచ్చినప్పుడు ఉన్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. ఆ కెమెరాలో లెన్సెస్ పరంగా కానీ మనం అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాలం మారే కొద్దీ కూడా అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాడికి ఆ తేడా అయితే ఉంటుంది. ఇప్పుడు వే ఆఫ్ వాటర్కి ఇప్పుడు ఈ ఫైర్ అండ్ యాష్ కూడా చాలా వేరియేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు విజువల్స్ చూస్తున్నాం మనం, అదే మన భూమి మీద జరిగే కథ కాబట్టి ఒక పండోరా అనే గ్రహం మీద జరిగే కథగా వీళ్ళు ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడు ఆయన అవతార్తో. ఈ కొత్త ప్రపంచం కాబట్టి దీన్ని ఎక్కువ సిరీస్ చేద్దామని తపంతోనే ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఓకే సార్, అవతార్ 3కి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే.